అమ్మమ్మా ఏం చేస్తున్నావు? ఇవాళ శనివారం కదా, మీ తాతకి పాయసం కాస్తున్నా. తాతయ్య నిన్ను వదిలేశాడుగా. నోరుమై, ఈ 40 ఏళ్లలో చాలాసార్లు పోట్లాడుకున్నామే. కాకపోతే అప్పుడు పడగదిలో పడుకుని ఏ రాత్రి వేళకో రాజీకి వచ్చేవారు. ఇప్పుడు వేరే ఇంట్లోకి వెళ్ళారు అంతే. మరి మొగుడు అక్కర్లేదన్నారుగా? ఏదో కోపంలో అన్నానయ్యా. చూడు, ఆలయానికి గోపురం, ఆడదానికి కాపురం అలంకారం కోసం కాదయ్యా, అవసరం కోసం. అయితే రాజీకి వచ్చేయచ్చుగా. వస్తే దీని బతుకు నాశనం అయిపోదు. దీనికి పెళ్ళయ్యే వరకు ఇంతే. తాతయ్య, ఏమా? నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాను తాతయ్య. మీ అమ్మ చేతిలో చేయి వేసి మాటిచ్చింది నిన్ను ఈ ఊరు విడిచి వెళ్ళనివ్వడానికి కాదమ్మా, నా మనవడికిచ్చి పెళ్లి చేయడానికి. కానీ నా గురించే కదా మీరిద్దరు విడిపోవడం. భూదేవి గుండెలు చీలుస్తున్నానని నాగలి బాధపడితే మనిషికి అన్నం దొరకదమ్మా. ఒకరికి సుఖం దక్కాలంటే మరొకరికి కష్టం కలగాలి. తాతయ్య, అమ్మమ్మ నీకు పాయసం ఇచ్చి రమ్మంది. అది నీకు అమ్మమ్మ కావచ్చు, నాకేం కాదు. ఓం నమ శివాయ, ఓం రుద్రాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం గంగాధరాయ నమః. ఓం అన్నయ్య, ఉదయం నుంచి కుడికన్నా దొరుకుతుంది ఏమిటి అనుకున్నా. కోటేశ్వరు వచ్చారు, ధనలాభం, దక్షిణే దక్షిణ. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అయ్యా వస్తున్నా తండ్రి. ఇది పట్టుకో. కర్మగారు, అయ్యా 17వ తారీఖున నా మనవరాలి పెళ్లి. వధువు పేరు స్వాతి, వరుడు పేరు గోపీకృష్ణ. పూజ జరిపించండి. అలాగనే పంతులు గారు, అమ్మా, నా మనవరాలు జ్యోతికి నా మనవడు గోపీకృష్ణకు 17వ తారీఖు పెళ్లి. పూజ చేయించండి. అలాగేనమ్మా. అయ్యా, అమ్మరి గోత్రం? పోగునోళ్ళు. అమ్మా, అమ్మరి గోత్రం తల్లి? పోగునోళ్ళు. సిగ్గుండాలి. మమ్మల్ని వద్దనుకున్నప్పుడు మా గోత్రం చెప్పడం దేనికి? అడగండి. అడగమంటున్నారమ్మా? శాస్త్రానికి వేరుగా ఉన్నామే గాని శాశ్వతంగా విడిపోలేదని చెప్పండి. చెప్పమంటున్నారయ్యా? వేరవడానికి విడిపోవడానికి అక్షరాల్లో తేడా ఉందేమో గాని అర్థంలో లేదు. ఆహా, నోటితో చెప్తే కుదరదు. 40 ఏళ్ల నుంచి వేలాడుతుంది ఇది ఇక్కడ. ఈ ముడుముళ్ళు విప్పమని చెప్పండి, అప్పుడు చెప్పుకుంటాం మా పుట్టింటి వారి గోత్రం. ఆహా, ఆల్ హిందూ సపోర్ట్ చేసే మాట మాట్లాడారు. తాళితో కొట్టారు. ఒకప్పుడు తమరే కదా తాళిపట్టు గ్రేట్నెస్ గురించి వివరించారు. ఇప్పుడు చెప్పండి. సరే, లాయర్ గారు నోటీస్తో వస్తారు, ఆ తర్వాతే పూజ చేయించుకుంటాం. మేము గోత్రం మారుతుందో మారదో తెలుసుకున్న తర్వాతనే పూజ చేయించుకుంటాం. నీకు బుద్ధి లేదురా అన్నయ్య, ఇద్దరు పూజ మానేశారు. దక్షిణ పోయిందిగా. దక్షిణ ఎక్కడ పోతుందిరా పిచ్చి సన్నాసి? వాళ్ళిద్దరు ఉత్తర దక్షిణ ధృవాలాగా సింగిల్ హస్బెండ్ డబుల్ పెళ్లి కూతురు ప్రాబ్లం స్టార్ట్ చేశారు కదా. ఇక చూడు, వాళ్ళకి తెలియకుండా వీళ్ళ దగ్గర, వీళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గర గుంజుడే గుంజుడు. ఒకవేళ వాళ్ళు సింగిల్ హస్బెండ్ డబుల్ వైఫ్ గా మారిపోతాను. ఆల్ హిందూస్ చెప్పులు కొడతారు. అదో దరిద్ర పనుమానాలు నువ్వు. వెళ్ళి పూజ కారు దరిద్రుడా. అత్తగారు, మామగారు కొమ్మ ముంచేశారు. ఏమైంది? లాయర్లు పంపించారు. రామ్కోటి, ఏ ఊళ్ళో చదివావు? ఏ కాలేజీలో నీకు డిగ్రీ ఇచ్చారు? ఈ నల్లకోటు గుడ్డ ఎక్కడ కొన్నావు? ఎవడు కుట్టించాడు? నీకు పెళ్ళా లేదు, పిల్లలు లేరు. 40 ఏళ్ల మా వివాహ బంధాన్ని విడగొట్టాలని చూస్తున్నావా? విడాకులు ఇప్పించడానికి వచ్చావా? అంతకంటే ఆ గుడి ముందు అడుక్కు తింటే మంచిదయ్యా. ఫీజు కంటే ముష్టి ఎక్కువ వస్తుంది. ఏదో ముసలైన ఆవేశంలో నాకు నోటీస్ ఇచ్చిరమ్మన్నాడే అనుకో, అంత మాత్రాన తగుదనమ్మా అని వచ్చేయడమేనా? వెనక ముందు చూడక్కర్లా? ఇదిగో, మా భార్యాభర్తలు విడగొట్టిన పాపం ఊరికే పోదయ్యా. నా ఊసురు నీ పెళ్ళాను దవుతుంది, నీ పిల్లలు దవుతుంది, నీ మనవరాలు దవుతుంది. నాకు మీ విడాకులేమిటో తెలియదు, విడిపోవడాలేమిటో తెలియదు. రేపు 17వ తారీఖు మా అమ్మాయి పెళ్లి. శుభలేఖిచ్చి వెళదామని వచ్చాను. అలాగా లాయర్ గారు? శివ అనరాని మాట్లాడినాను. అవేవి మనసులో పెట్టుకోకండి. నేను మీ అమ్మాయి పెళ్లికి తప్పకుండా వచ్చి ఆశీర్వదిస్తాను. డబ్బేమైనా కావాలా? వద్దమ్మా, ఇచ్చింది చాలు. మీరేం మాట్లాడుతున్నారో వినపడడం లేదు, ఎక్కడున్నారో కనపడడం లేదు. నా లాయర్ జీవితంలో అద్దెరింది ఈ రోజే. అదేమిటి అల్లుడు గారు అలా వెళ్ళిపోతున్నాడేమిటి? వాకేం చేస్తాడు?
అలవాటు లేని వాడి చేత హాఫ్ బాటిల్ మందు కొట్టించేంత పనిచేశారు. ఆ మత్తు ఎప్పుడు దిగుతుందో, మళ్ళీ మామూలు మనిషి ఎప్పుడు అవుతాడో. ఇంతకీ నా మందు ఎక్కడా? స్వాతి, నీకు మనసు లేదు. నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు. ఆ రోజు కాలిపోతున్న నన్ను కాపాడి ఒక ఆడపిల్లని నగ్నంగా చూసేది. పెళ్లి కాకముందు తల్లి, పెళ్ళయ్యాక భర్త అని చెప్పి అన్నీ మర్చిపోయి మనసు మార్చుకుని ఇప్పుడు జ్యోతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. నా మాట విని స్వాతి, ఆ సంగతి చెప్పడానికే వచ్చాను. ఈ కాకాని వంశంలో దొరతనమే గాని దొంగతనం లేదు. దొరలా వచ్చి తాతయ్య స్వాతిని పెళ్లి చేసుకుంటానని అడగాల్సిన వాడివి దొంగలా ఈ చాటు వ్యవహారం ఏమిటి? తాత, తాత అని పిలిచావు గాని దాని అర్థం ఏమిటో తెలుసా నీకు? తాతంటే తరానికి తరానికి మధ్య తరాజు లాంటివాడు. తరాలను కాపాడవలసిన బాధ్యత తాతగా నాకే కాదు, మనవడిగా నీకు ఉంది. 17వ తారీఖు డేటు మారితే నీకు పెళ్ళాం దొరుకుతుందేమో గాని ఈ తాత మాత్రం దక్కడు. బాధపడకమ్మా. ఆంధ్రాలో పెరిగినా అమెరికాలో పెరిగినా అలవాట్లు మారతాయేమో గాని అనుబంధాలు మారవు. వాడు తప్పకుండా తిరిగి వస్తాడు. నీ పెళ్లి తప్పకుండా జరగదు. అయ్యా కోటేశ్వర గారు నమస్కారం, పిలిపించారట. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏం లేదయ్యా, పెళ్లికి ముందు మేళం మంత్రం మాట్లాడుకోవాలి కదా. మంత్రం మాత్రం కుదరదండి. ఏ ఆవిడ గారికి ముందే మాట ఇచ్చారా? అబ్బే లేదండి, పెళ్లి కూతురు మిక్స్డ్ కాస్ట్ పిల్ల కదా, ఎలా చదవమంటారు మంత్రం? ఆల్ హిందూ గాడ్స్ నిలదీసి చెప్పిస్తారు. మీకెంత డబ్బు కావాలని ఇస్తాను. ఎంత డబ్బు తీసుకుంటే మాత్రం పప్పు పులుసు మానేసి వేటపోతుంది తింటానా? ఈ మండలం మొత్తానికి ఏకైక బ్రాహ్మణోత్తమండి. నా చేత అపరాధ్య పనులు చేయించకండి. ఏందయ్యా చేయించేది సన్నాయి పేక? ఇందాక నుంచి చూస్తున్నాను. నువ్వు మంత్రాలు చదవకపోతే పెళ్లి అయిపోద్దా? మొన్న అయ్యగారే మంత్రాలు చదివి ఆ పెళ్లి చేయించలా? అయ్యగారు మీరు ఆలోచించవాకండి. మేళం మాది, మంత్రం మీది, మన ఇంట్లోనే పెళ్లి జరగడం ఖాయం. ఏమంటారా సన్నాయి? అంటే ఓర్ వేదాసు చదువుకున్న వాడిని నేను చచ్చిపోదవలా కనిపిస్తున్నారా? ఒరే డప్పు, ఏం పప్పు? చాణుక్యుడి పేరు విన్నావా? అసలు చాణుక్యుడి పేరు విన్నావా? అతను ఇలాగే పిల్లక ఛాడించాడంటే రాజ్యాలు కూలిపోయాయి తెలుసా? అయితే ఇప్పుడు ఏం చేస్తావయ్యా నువ్వు? ఏం చేస్తానా? జ్యోతమ్మ గారి పెళ్లి శాస్త్రోక్తంగా జరిపిస్తాను. మరి మేళమో? మేళమా? వాడున్నాడు కదా, వాడిని ఒంగోబెట్టి వాయిస్తూ 3 ముళ్ళు వేయిస్తాను. నువ్వు మేళం మేనేజ్ చేయగలింది, మేము మంత్రం మేనేజ్ చేయలేమా? ఏంది? చూసుకుందామా? చూసుకుందాం.